అమెరికా డాలర్ భవితవ్యం ఏంటో తేలబోతోంది. ఒక పక్కన బ్రిక్స్ కరెన్సీ అన్నటువంటి ప్రతిపాదన చేసినటువంటి చైనా, ఆ తర్వాత చైనాకి సంబంధించినటువంటి యువాన్స్‌లో కార్యకలాపాలు అన్నటువంటిది, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే భారతదేశం ఒక సజెషన్‌ని అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకుల ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి ఇదివరకు స్విఫ్ట్ మోడల్‌లో వెళ్తా ఉండేది. అమెరికా చెప్పు చేతల్లో ఆ స్విఫ్ట్ ఉంది. రష్యాతో గొడవైనప్పుడు ఆ స్విఫ్ట్‌ని క్లోజ్ చేసి రష్యన్ యాక్టివిటీని పూర్తిగా ఇబ్బంది పెట్టింది అమెరికా. ఇప్పుడు దానికి రివర్స్ కార్యక్రమం నడుస్తున్నటువంటి పరిస్థితి. బ్రిక్స్‌కి సంబంధించిన మీటింగ్ ఈ వచ్చే నెలలో ఇండియాలోనే జరగబోతోంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇండియాకి రాబోతున్నాడు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రాబోతున్నాడు. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న గొడవల వెనకాల ఉన్న ఉద్దేశం అది కూడా. అన్‌రెస్ట్‌గా ఉన్నప్పుడు మీటింగులు పెట్టరు. గతంలో ఇట్లాంటి ఉద్యమాలు ఉన్నప్పుడే భారతదేశం వర్చువల్ మీటింగ్ పెట్టింది. అలాంటి సిట్యుయేషన్ ఇండియాలో క్రియేట్ చేయడం అంటే భారతదేశం ఇంటర్నల్ స్ట్రగుల్‌తో ఉందని ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే ఈ గొడవలు కూడా క్రియేట్ చేస్తున్నారు. విదేశీ కుట్రలో ఇవి కూడా ఒక పాత్ర. అమెరికన్ డీప్ స్టేట్ ఇప్పుడే ఎందుకు ఈ గొడవలు క్రియేట్ చేస్తుందో అంటే అదే కారణం. యాక్చువల్‌గా చెప్పాలంటే జిన్‌పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, వీళ్ళు రావడం నెక్స్ట్ మంత్‌లో ఒక ఎత్తు అయితే, ప్రపంచంలో $70.7 ట్రిలియన్ వ్యాపారం చేసే అమెరికా, రష్యా, చైనా 3 కలవబోతూ ఉండటం, ఈ మూడిటితో కలిపిన ఒక ట్రాన్సాక్షన్ కూడా జరగబోతుంది అన్నటువంటి నేపథ్యంలోనే ఈ గొడవ అంతా నడుస్తుంది.